హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. కేరళ అండి. ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము. మా తమ్ముడు కూతురు మ్యారేజ్ అయితే కేరళలో జరిగింది. మేము రోడ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. అన్ని రోడ్స్ అన్నీ చిన్న చిన్న నారో రోడ్సే ఉన్నాయి, కానీ విలేజ్ అయితే సూపర్ డూపర్గా ఉంది. ఎవరి ఇల్లు చూసినా అందరి ఇల్లు ఇండిపెండెంట్ హౌసెస్సే. ఎంత క్లాసిక్గా ఉన్నాయంటే అబ్బా చెప్పలేము. ప్రతి ఇంట్లోనూ గార్డెన్ అయితే డెఫినెట్గా మెయింటైన్ చేస్తారు. కొబ్బరి చెట్లు అయితే డెఫినెట్గా ఉంటాయి. బోగన్విలియా ప్లాంట్స్ అయితే ఆల్ కలర్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే బోగన్విలియా కలర్స్ ఉంటాయి కదా, అవన్నీ మనకు కనిపిస్తాయి, గుబురుగా కనిపిస్తాయి. మేము వెళ్ళేసరికి వాళ్ళందరూ మమ్మల్ని వెల్కమ్ చేశారు. చక్కగా హ్యాపీగా మేము లోపలికి వెళ్ళాము. స్వీట్స్, స్నాక్స్ అంటే అరటికాయ చిప్స్ ఉంటాయి కదా, అవి అయితే డెఫినెట్గా ఇస్తారు. అవి తీసుకొని చక్కగా మంచి కేరళ టీ తాగి ఇంకా అయితే మేము బయటకు వచ్చాము. మా మేనకోడల్ని వదిలిపెట్టి వస్తున్నప్పుడు కొంచెం బాధ అయితే వేసింది, కానీ తప్పదు కదా, ఆడపిల్లలు ఎప్పటికైనా ఒక ఇంటికి వెళ్ళాల్సిందే. అలాగే మేము కూడా అలాగే వచ్చాం కాబట్టి అంతగా ఫీల్ అవ్వాల్సిందేమీ లేదు. వాళ్ళు ఎలాగో బెంగళూరులో ఉంటారు ఇంకా ఇక్కడి నుంచి. సో అందరినీ పిలిచి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము. చిన్న వీడియో క్లిప్స్ తీశాను. ఇల్లు అయితే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్. తర్వాత స్పైడర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇంత పెద్ద పెద్ద లీవ్స్. అవి కొబ్బరి చెట్లు కూడా షార్ట్గా ఉండి దానికి కొబ్బరి బోండాలు అవుతాయి ఇలా కనిపించా. మేము వెళ్ళంగానే మాకు కొబ్బరి నీళ్ళు కూడా ఇచ్చారు వాళ్ళు. ఇంకా లాస్ట్ అప్పగింతలు అయిపోయి ఇంటికి పంపించాము. చక్కగా బస్సు ఎక్కాము, ఎంజాయ్ చేసాము. ఇంకా రిటర్న్ జర్నీలో అందరికీ కలిసి హ్యాపీగా టాటా బాయ్ అని చెప్పుకుంటూ బయటకు వచ్చాము. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పెళ్ళి అయితే చాలా బ్రహ్మాండంగా, చాలా పద్ధతి ప్రకారం జరిగింది. తమిళియన్ స్టైల్లో జరిగింది అన్నమాట మ్యారేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్స్ మీ భాను.